ఢిల్లీ ముఖ్యమంత్రి బెయిల్ మీద ఉన్నటువంటి ముఖ్యమంత్రి మళ్ళీ 2వ తారీఖు నాడే న్యాయస్థానం ముందల లొంగిపోమని చెప్పని ఆదేశాలు ఉన్నటువంటి కేజ్రీవాల్ యొక్క సహాయకుడు భౌతికంగా దాడి చేసినట్టు, తర్వాత దుర్భాషలాడినట్టు, ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించినట్టు అనేక సాక్ష్యాలతో కూడుకున్నటువంటి ఒక సమాచారాన్ని, వివరాలని మరి పోలీస్ స్టేషన్లో ఇవ్వటం, మరి ఆ రకంగా కేసు కట్టినాక ఆ యొక్క వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగినటువంటి ఒక సందర్భంలో బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ జైలుకి వెళ్ళేటువంటి కేజ్రీవాల్ మాట్లాడుతున్నటువంటి మాటలు వారి యొక్క దిగజారుడుతనాన్ని తెలియజేస్తున్నాయి. ఓటమిని అంగీకరించినట్టుగా ప్రజలు భావించాల్సి వస్తుందని చెప్పని నేను పేర్కొంటాను. దాదాపుగా 2022లో ఎప్పుడైతే లిక్కర్ స్కామ్ వచ్చిందో బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు మాట్లాడారు. దాదాపుగా 2 ఏళ్ళు ఆ తర్వాత 2 ఏళ్ళ ఈ దర్యాప్తులో అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం చెప్పారు, ఈడీ ఇప్పుడు అదే చెప్తా ఉంది. అంటే బీజేపీ అడ్వాన్స్ ఉందా లేకుంటే ఈ ఈడీ వెనుకబడి ఉందా ఈ కేసు దర్యాప్తులో? ఎవరు అడ్వాన్స్ అన్నటువంటి విషయం కాదు. ఇక్కడ ఈడీ విచారణ జరుపుతూ ఉంది. విషయం అంతా మొత్తం వ్యవహారం కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నటువంటి విషయం మనం చూసాం. విచారణ పారదర్శకంగా కొనసాగుతున్నట్టుగా కూడా మనం కథనాలు, దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూస్తున్నటువంటి తరుణంలో దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఇది ముమ్మాటికి ఇది ఒక భారీ కుంభకోణంగానే దీన్ని పరిగణించాల్సి వస్తుంది. కొంతమంది వ్యక్తుల కోసం, కొన్ని సంస్థల కొరకు విధానాలనే రూపొందించి ప్రభుత్వ పరంగా మరి ప్రయోజనం కలిగించాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా దీంట్లో ఇరుక్కున్నారు. పీకల లోతు వరకు ఖచ్చితంగా విచారణలో మరిన్ని అంశాలు కూడా బయటపడతాయని చెప్పని నేను పేర్కొన్నాను. కవితను కూడా అరెస్ట్ చేశారు. అసలు ఇది ఒక పాలసీ తీసుకుపోయి స్కామ్ అని చెప్పారు. దాంట్లో అనవసరంగా అందరు నిర్మిస్తున్నారు. అప్రూవర్ల పేర్లు చెప్పి వాళ్ళతో మిగతా వాళ్ళు నిర్మిస్తున్నారు. కవిత పైన ఇట్లానే ఒత్తిడి చేస్తున్నారు అనేది కూడా ప్రధాన అభియోగం. ఎవరో ఇద్దరు పోయి మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, స్పెషల్ కోర్టులో కేసు విచారణ జరుగుతూ ఉంది. మరొక వైపున సిబిఐ పర్యవేక్షిస్తూ ఉంది. ఈడీ లోతుగా అధ్యయనం చేస్తూ ఉన్నది. ప్రతి సందర్భంలో, ప్రతి సమయంలో కూడా పూర్తిగా ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు అనేక రకాలుగా తప్పించుకోవాలన్నట్టుగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఎవరు కూడా దీంట్లో తప్పించుకోలేరు. విధానాన్ని రూపొందించడం అనేది స్కామ్ ఎట్లయితుందని చెప్పానంటే పొరపాటు. దాన్నే క్విట్ ప్రో కో అంటారు. ఒక విధానాన్ని రూపొందించడం ద్వారా ఈ అవతల వ్యక్తులకి పెద్ద మొత్తంలో సహాయం చేయటం కొరకు, పెద్ద మొత్తంలో సహకరించడం కొరకు మరి ఆ రకంగా ముడుపులు చేతులు మారినాయి అన్నటువంటి విషయం ఈ విచారణలో మనకి కనబడుతున్నటువంటి అంశం అని చెప్పని నేను పేర్కొంటూ, ముమ్మాటికి అది కవిత అయినా, ఇది కేజ్రీవాల్ అయినా, లేకపోతే ఇంకొకరైనా కూడా వీళ్ళందరూ కూడా పీకల లోతు వరకు కూడా ఈ మద్యం అమ్మకాల్లో తప్పు చేశారన్నటువంటి మాట వాస్తవం.